ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. 69 మంది శిష్య బృందంతో కలిసి సాధు బ్రహ్మ విహారీ స్వామిజీ వెంకన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ, దర్శకుడు వెంకీ కుడుముల, దర్శకుడు వశిష్ఠ, చిత్ర దర్శకుడు సింగర్ అమరన్లు స్వామిని దర్శించుకున్నారు. వీరందరూ వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులందరికీ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. నంద్యాల జిల్లాలో దాదాపు గంట సేపు గూడ్స్ ట్రైన్ నిలిచిపోయింది. కర్నూలు జిల్లా డోన్ జంక్షన్ దగ్గర ఇంజిన్ ప్రాబ్లం వల్ల గూడ్స్ ట్రైన్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జంక్షన్ గేట్ల మధ్యలో ట్రైన్ ఆగిపోవడంతో గేట్ కి అటు ఇటు వైపు ఉన్న వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కొంతమంది ప్రజలు ఆగి ఉన్న ట్రైన్ మధ్యలో నుండి గేట్ అవతలి వైపుకు దాటుతున్నారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం పంగిడిగూడెంలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరికలు జరిగాయి. బీజేపీ మండల అధ్యక్షులు వీరస్వామి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి 70 మంది కార్యకర్తలు బీజేపీలోకి భారీ ఎత్తున చేరారు. వారికి కాషాయ కండువాలు కప్పి బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు నచ్చి అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నందున బీజేపీలోకి చేరామని నూతనంగా చేరిన కార్యకర్తలు తెలిపారు. భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగుల్లోకి వర్షపు నీరు చేరింది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండి ఆ నీరంతా పంట పొలాల్లోకి ప్రవహించింది. చెరువు నీటితో పాటు చేపలు కూడా నీళ్లతో కొట్టుకుపోయి పొలాల్లో చేరటంతో చేపలు పట్టేందుకు ఊరి ప్రజలు ఉత్సాహం చూపించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దుగ్గిలమ్మదేవి జాతర మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జాతరలో అమ్మవారి మూల విరాట్ కు పురోహితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. జై దుర్గామాత అంటూ అమ్మవారి నామస్మరణతో భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటరి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు ఓ ఆటో డ్రైవర్. అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు దిగి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆటోలో ఎక్కించుకున్న డ్రైవర్ ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లకుండా దారి మళ్లించి దీపగుంట్ల దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారానికి యత్నానికి పాల్పడ్డాడు. కానీ యువతి కేకలు వేయటం, అటుగా వెళ్తున్న వాహనాలు వస్తుండటంతో ఆమెను వదిలిపెట్టాడు ఆటో డ్రైవర్. మహిళా ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ లొకేషన్స్ ఆధారంగా ఆటో డ్రైవర్ ను పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. రావులపాలెం మండలం గోపాలపురంలో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేని భార్య ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. భర్త శ్రీనివాస్ ప్రతిరోజు మద్యం తాగి వచ్చి తనను వేధించేవాడని భార్య జెన్నిఫర్ థామస్ పోలీసులకు తెలిపింది. దీంతో మానసిక వేదనకు గురైన ఆమె నిద్రలో ఉన్న శ్రీనివాస్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్ ను స్థానికులు వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.